ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 కోట్ల బీమా డబ్బులు. దింగాల్ తండ్రి ముఖేష్ పేరు మీద 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి. దీంతో ఎలాగైనా ఆ డబ్బులు కొట్టేయాలని తండ్రిని హత్య చేసి రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించి కోట్ల రూపాయలను క్లెయిమ్ చేసుకున్నాడు నిందితుడు విశాల్. ఆ వచ్చిన డబ్బుతో బయోటా లెజెండర్, నిస్సాన్ మ్యాగ్నైట్, అలాగే బ్రెజా, రాయల్ ఎన్ఫీల్డ్లకు సంబంధించినటువంటి రుణాలను కూడా అతడు తీర్చేశాడు. అయితే తన తండ్రి 2024 మార్చిలో గుర్ముక్తేశ్వర్ నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని, అందులో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా విశాల్ రికార్డ్స్ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా రికార్డ్స్ క్రియేట్ చేసి ఆమె పేరు మీద ఉన్న బీమా డబ్బులను కూడా కొట్టేశాడు అతడు. అదేవిధంగా తన మొదటి భార్య పేరు మీద కూడా ఇన్సూరెన్స్ డబ్బులను కొట్టేయడానికి తల్లిదండ్రులను హతం చేసినట్టుగా పథకం ప్రకారం ఆమెను కూడా అంతమొందించాడు. తర్వాత రెండో మూడో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత శ్రేయ అనే మహిళను 4వ పెళ్లి చేసుకున్నారు. ఆమెను కూడా కోట్లలో జీవిత బీమా పాలసీ తీసుకోవాలని, అందుకోసం సంతకాలు చేయాలని బలవంతం పెట్టాడు విశాల్. దీంతో అతడి బీమా స్కామ్ల గురించి అనుమానం వచ్చిన శ్రేయ పోలీసులను ఆశ్రయించింది. విశాల్ తల్లిదండ్రులు కూడా తమకు ప్రాణాపాయం ఉందని, కాపాడమని వేడుకున్నారని ఆమె పోలీసులకు వివరించింది. అయితే విశాల్ రోడ్డు ప్రమాదంలో గాయపరిచిన వారందరికీ నవజీవన్ అనే ఒక ఆసుపత్రిలో చేర్పించడంతో ఆ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతా కూడా పథకం ప్రకారమే విశాల్ హత్య చేసినట్టుగా తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.